సింపుల్ కట్టె పొంగల్ రెసిపీ. నేను ఈ కప్తో 1.5 రైస్, 1 కప్ పెసరపప్పు, ఈ మెజర్మెంట్తో 5 గ్లాసెస్ వాటర్ తీసుకు. ఇలా ఉడికిన తర్వాత మీకు ఇంకా మెత్తగా కావాలి అని అంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని వేయించుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఫస్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, దీంట్లోనే కొంచెం పసుపు పొంగల్లో వేసేసేయండి. వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. రెడీ. దీంట్లో మనం రసంతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది.